ఐ బిలీవ్ దట్. సునీత గారితో కూడా చాలా పాటలు పాడాను. చాలా మంచి పాటలు పాడాను. అంటే ప్లేబ్యాక్ అంటే నేను కచేరీలు మాత్రమే. అవునవును, ప్లేబ్యాక్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న కళ్యాణి మాలిక్ గారు, అంతకుముందు ఆ తర్వాత సినిమాలు నీలి నీలి ఆకాశం కూడా అది శ్రీరామ్ గారు పాడారు. శ్రీరామ్ గారు పాడారు. సునీత గారితో 4-5 పాటలే. బట్ నా ఆఫ్టర్ బాలు గారి తర్వాత నన్ను అమెరికాలో 2009లో అంటే సునీత గారు మొట్టమొదటిసారిగా అది మ్యూజికల్ మూమెంట్స్ విత్ సునీత పేరుతో అమెరికాలో షో చేశారనమాట. అప్పుడు నన్ను తీసుకెళ్ళారు ఆవిడ. నన్ను ఒక ఇలా బాలుగారు ఇలా తీసుకెళ్తే ఇంకొంచెం పైకి తీసుకెళ్ళింది సునీత గారు. మంచి పాటని చాలా మనసారా తను అప్రిషియేట్ చేశారు. నా చేయి పట్టుకుని నడిపించారంటే వారు నా జర్నీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ సునీత గారు. డెఫినెట్లీ ఎప్పుడున్నా నాకు కార్యక్రమానికి కృష్ణ ఉంటే బాగుంటుందని ఆవిడ అనుకోవడం. మీ ఇద్దరి పాట కాంబినేషన్, వాయిస్ కాంబినేషన్ భలే ఉంటుంది. ఎందుకంటే షీఈ్ ఆల్సో ఫుల్ ఆఫ్ మెలడీ అండ్ ఎక్స్ప్రెషన్. యూఆర్ ఆల్సో లైక్ దట్. కాబట్టి మీ ఇద్దరికి కుదురుకున్న పాటలు బాగుంటాయి. మేము కలిసి వేదం పాట చాలాసార్లు పాడాము. ఆ పాటకైతే పాడేసిన తర్వాత ఇంకా ఆవిడ లిటరలీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకుంటారు అనమాట. ఆవిడ ఇంకోటి, ఆవిడ దగ్గర నేను చూసింది ఒక పాట పక్క వాళ్ళు, అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు, బాగా పాడితే వెంటనే ఆవిడ ఒక స్టేజ్ అప్పటికప్పుడు చేసే ఒక అప్రిషియేషన్ ఉంటుంది. అది బాలు గారు, చిత్ర గారు ఆఫ్ కోర్స్, ఇంకా సునీత గారు అంటే వెంటనే ఆవిడ పాడడం కూడా ఒక నిమిషం ఆపి అప్రిషియేట్ చేస్తారు. సో ఇలాంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, మంచి క్వాలిటీస్ అవన్నీ. ఒక్కసారి వేదం బాలుగారి కోసం తలుచుకుందాం. సాగర సంగమమే ఒక యోగం, క్షారజలధులే క్షీరములాయే మథనం, ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే, పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలై మృగ వేదం అణువణువున నాదం. గూస్ బంప్స్. ఆ కంపోజిషను. ఒక మాట చెప్పాలి, 2009లో బాలుగారితో హరిహర కళాభవన్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు నాకు అప్పుడు కొత్త పాటలు ఏవో పాడుతున్నా. బాలుగారు, శైలజ గారు, నేను, చైత్ర అనే అమ్మాయి పాడుతున్నాం. బాలుగారు యాక్చువల్గా బాలుగారు పాడాలి వేదం, బట్ ఆయన ఎందుకు థాట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పాటను కృష్ణ పాడతాడు అని చెప్పేసి అప్పటికప్పుడు నా చేత పాడించారు. పాడిన తర్వాత లేటెస్ట్గా వచ్చే పాటలే కాదు, ఇలాంటి పాటలు కూడా ఈ అబ్బాయి పాడగలడు అని నిరూపించడం కోసమే అబ్బాయి చేత ఈ పాట పాడిస్తున్నాం అని చెప్పేసి ఆయన అందరి ముందు అది అనుభవాలు. రియల్లీ మిస్ బాలు గారిని. చాలా గ్రేట్ మెమరీస్ అండి ఆయనతో. నాకే అసలు చాలా 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 కానీ అదే చాలా అన్యాయం అని అనిపిస్తుంది కదా. అంతే, ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అంతే. ఆయన ఉంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ మనం చూసి, ఒక కళ్ళారా చూసి మనం ఆనందంగా ఫీల్ అవుతాం అన్నమాట. అంతా ఆయన మిస్ అయ్యాం. వెరీ మిస్. అది కూడా అలా మిస్ అవ్వడం చాలా అన్యాయం. ఎవరికి చెప్పకుండా దేవుడు చాలా ఇలాంటి టైమ్స్లో చాలా, అంటే ఆ టైంలో ఎవరు, నాకు కూడా అదే టైంలో వచ్చింది కోవిడ్, నేను స్ట్రగుల్ అయ్యాను ఆ టైంలో. ఆ టైంలోనే నాకు ఆగస్ట్ 5th వచ్చింది, నాకు ఆగస్ట్ 9th వచ్చింది. నేను సెప్టెంబర్ 2nd, 3rd కొంచెం బయటపడ్డాను. హాస్పిటలైజ్ అయ్యారా కృష్ణ? హాస్పిటలైజ్ అవ్వాలా, బట్ ఇంటి పట్టునే ఉన్నాను, హోటల్లో ఉన్నా. నేను ఈ సందర్భంగా చెప్పాలి, ఆ టైంలో నాకు తమన్ గారు చాలా హెల్ప్ చేశారండి. నేను హోటల్లో ఉంటే ఆ టైంలో నాకే కాదు, కోవిడ్ టైం అనేది అది అంటే ఎంత టేక్ కేర్ చేశారంటే, నాకు జీ ఆనంద్ గారు ఎవరికి బెడ్ కావాలన్నా, ఎవరికి బ్లడ్ కావాలన్నా, ఇంకా ఏది ఉన్నా కూడా నన్ను చాలా, అంటే ఇవి చెప్పాలి, నేను మనుషుల గురించి చెప్పాలి, మంచితనం గురించి చెప్పాలి. మన జనరల్గా ఇప్పుడు రోజు ఏవో వస్తూ ఉంటాయి వార్తలు, బట్ ఆ మనుషుల యొక్క మంచితనం గురించి చెప్పాలండి. ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇప్పుడు మ్యూజిక్ పరంగా అందరూ మాట్లాడతారు మనుషుల గురించి, బట్ ఆ టైంలో నిజంగా నా పాప, అప్పుడు ఇంకా మంత్స్ బేబీ, మా వైఫ్, వాళ్ళిద్దరినీ మా రిలేటివ్స్ ఇంటికి పంపించి నేను ఇంట్లో ఉన్నాను. మెయిడ్స్ ఎవరు కూడా లేరు
ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉన్నారు, ఎవరు వచ్చి చూడలేని సిచ్యువేషన్. జ్వరం బాగా. అప్పుడు ఏమి నా వంట నేను చేసుకోలేని స్టేజ్, అంటే ఇలా ఏదైనా ముట్టుకుంటే కింద పడిపోయేది, ఏం చేసుకోలేకపోయాను. పాపతో ఉన్నాం కాబట్టి ఇంకా కష్టం. అప్పుడు తమన్ గారు హోటల్ రాడిసన్లో నన్ను సుమారు ఒక వారం 10 రోజుల పాటు నన్ను అక్కడ ఉంచి ప్రతిరోజు నాకు ఫుడ్ అవన్నీ, అంటే స్టార్ హోటల్స్లో అప్పుడంతా క్వారంటైన్ అంతా ఒక హోటల్ అంతా చేశారు. సో అప్పుడు అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చూపించిన అంటే ఇది అంటే టేక్ కేర్, ఎంత కేర్ చేస్తారనేది ఐ నీడ్ టు మెన్షన్ దిస్. ఆయన బంగారు తండ్రి ఎప్పటికీ బాగుండాలి, ఇంకా బోల్డ్ అంత విజయం చూడాలి. చాలామంది మ్యూజిషియన్స్ అందరూ రాలిపోయారండి, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. కమల్ గారు, కీబోర్డ్ కమల్ గారు, అంటే ఇవన్నీ ఆయన చెప్పరు. ఇదేదో ఆయనకు సోప్ పూయడం కాదు. నేను ఎందుకంటే మనుషులం మనం, వి నీడ్ టు టాక్ గుడ్ థింగ్స్. లేకపోతే ఇప్పుడు ఇవి చాలా అరుదైపోతుంది, అంటే ఎవరికి తెలీదు, నా ఒక్కడికి కాదండి, చాలా జియానంద్ గారికి ఇమీడియట్గా కావాలన్న నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఇంకా చాలామందికి మనీ డొనేట్ చేశారు. ఆ టైంలో వర్క్సే లేవు. సో ఐ రియల్లీ థ్యాంక్ తమన్ గారు, ఎందుకంటే ఆ డేస్ని నేను డెఫినెట్లీ మర్చిపోలే. నాకు పాటలు ఇవ్వడం ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ సరే నా టాలెంట్ అనుకోవచ్చు, నన్ను చూసో లేకపోతే నా హార్డ్ వర్క్ చూసో లేకపోతే ఏదైనా చూసి ఇవ్వచ్చు. బట్ ఆ టైంలో అందరి దగ్గర వర్క్స్ లేవు, డబ్బులు లేవు. బట్ ఆ టైంలో కూడా ఆయన జేబులోంచి డబ్బులు అన్నీ తీసి మనుషులం, వీఆర్ హ్యూమన్స్ ఫస్ట్, వీ నీడ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అందరికీ చాలామందికి హెల్ప్ చేశారు. నేను నా లైఫ్లో ఆ రోజుల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ టైంలో నాకు అన్ని రకాలుగా ఫినాన్షియల్గా కావచ్చు, మానసికంగా, మోరల్గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది తమన్ గారు. సో నా ఒక్కడికే కాదు, చాలామందికి చేశారు. ఇవన్నీ దయచేసి భగవంతుడు ఆయనకి ప్రజలు తెలుసుకోవాలి. మంచి మాట చెప్పారు కృష్ణ. భగవంతుడు ఆయనకు కావాల్సిన విజయాలు, ఇంకా ఆయన ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని, అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా మంచి కర్మలు తప్పకుండా ఫలిస్తాయి, ఇట్ విల్ కమ్ బ్యాక్, సత్కర్మలు కదా. సో బట్ ఆ టైంలో మీరు ఇంత కుమిలిపోయి, మీరు కృంగిపోయి, నేను డిప్రెషన్లో ఉన్నా. ఎందుకంటే బాలుగారిని హాస్పిటల్లో చూస్తున్నాను. ఆయన గురించి ఆ టైంలో ఎక్కడ బాలుగారు ఎక్కడ మాట్లాడే స్టేజ్లో ఉన్నారు. చాలా ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ డేస్లో ఉండిందేమో. ఎవరు ఫోన్ కూడా చేయొద్దన్నారు. ఏప్రిల్, ఐ స్టిల్ రిమెంబర్, ఆగస్ట్ 5వ తారీఖు ఆయనకి కోవిడ్ వచ్చినట్టు తెలిసింది. నాకు 9th తెలిసింది రిపోర్ట్స్లో. నాకు సెప్టెంబర్ 2nd, 3rdకి నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. బట్ తర్వాత కూడా ఇంకా నేను తేరుకోలేకపోయాను. ఆయన గురించి న్యూస్ అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంకా మనసు అయితే చాలా బాధ వేసేసింది. ఇంకేం చేయలేదు. ఇంకా అంటే దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసుకోవడం. ఎంతమంది విశ్వం అంతా ఆయన కోసం పూజలు చేసింది. అమెరికాలో ఉన్నవాడు ఆయన కోసం మృత్యుంజయ హోమాలు ఇవన్నీ ఎంతమంది చేస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది కృష్ణ, అందరి దేవుళ్ళ పాటలు పాడారు ఆయన. అవును, మా కోసం వచ్చేది తీసుకెళ్ళిపోయారు అంతే. ఇంకా దేవుడిని తీసుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్. మీకు ఎప్పుడు తెలిసింది ఇంకా అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేయబోతున్నారని? సెప్టెంబర్ 21, 22 ఆ టైంలోనే, అంటే కొంచెం క్రిటికల్ అయిపోయింది. అంటే వార్తలు తెలుస్తూ ఉన్నాయి కానీ నేను వినదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు, నాకు బాలుగారి మ్యూజిషియన్స్ కానీ అందరూ ఏ విషయాలని చెప్తూ వచ్చారు. బట్ నాకేంటంటే అసలు నా చెవికి వద్దు, బాగుంటారు ఏమో, రేపొద్దున ఏదైనా మ్యాజిక్ జరగచ్చేమో దాన్ని ఎన్ని ప్రేయర్స్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అంతే. చాలా మీరు అన్నట్టు ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోయింది. ఎందుకంటే మన జీవితం మనకే కాదండి, ఇప్పుడు మనం ఇలా బాధపడుతున్నాం. మన ప్రత్యక్షంగా ఆయన చూడకుండా పరోక్షంగా ఆయన పాటలతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది గుండెల విసేలా ఆ టైంలో ఇంకా వేదనకు గురయ్యారంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి సుప్రభాతం మొదలుకొని రాత్రి పడుకోబోయే జోలు పాట వరకు బాలుగారి పాటలతోనే మనకు జీవితంలో సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదున్నా ఆ ఎమోషన్ అంతా బాలుగారి పాటతో ముడైపోతుంది. సరదా అయినా ఏదున్నా బాలుగారి పాటతో ముడిపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రతి చోట ఆయనే ఉన్నారు అంతే. ప్రతి చోట ఆయన అసలు ఎన్ని భాషల్లో ఆయన నిజంగా ఆయనకి ప్రణామాలు, నమస్కారాలు అని చెప్పాలి.
అఫ్ కోర్స్ ఇప్పుడు అప్పుడప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు చాలా మనసు నిండిపోతుంది. నాకు మీరు ఇందాకన్నా స్వర వారసత్వం అన్నారే, అది ఇప్పుడు చరణ్ గారిలో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకోటి బాలు గారు తొంగి చూస్తున్నారు ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన రూపంలో కావచ్చు, గొంతులో కావచ్చు, నేత బాలుగారి గొంతు గుర్తొస్తుంది కదా. ఇప్పుడు చరణ్ గారిని చూస్తుంటే బాలుగారు అక్కడే ఉన్నారు. చరణ్ గారి పాట వింటుంటే బాలుగారు, ఇది వరకు చరణ్ గారిది ఒక డిఫరెంట్ ఉండేది. నేను ఎక్కువగా చరణ్ గారిని ట్రై చేసేవాడిని ఇమిటేట్ చేయడానికి, ఎందుకంటే నాకు చరణ్ గారి గొంతు అంటే చాలా ఇష్టం. చాలా ఇంకొక చాలా ఎక్స్ట్రా చాలా చిన్న ఒక లబ్జ్ చాలా బాగుంటుంది, ఒక టింజ్ చాలా బాగుంటుంది చరణ్ గారిది. సో నేను ఐ ట్రై టు ఇమిటేట్ ఇది వరకు రోజుల్లో. బట్ ఇప్పుడు అసలు ఆయన చూస్తున్నా, ఆయన గొంతు వింటున్నా బాలుగారు అట్లా కనిపించేస్తున్నారు. సో ఒక సగం భారం దిగిపోయినంటే, అంటే ఓకే మన బాలుగారు అక్కడే ఉన్నారు, చరణ్ గారు గొంతులో పాటలో ఉన్నారు, చరణ్ గారు పాడుతుంటే బాలుగారు అలా ధ్వనిస్తున్నారు, మరి చరణ్ గారు చూస్తున్నా అలా బాలుగారు కనిపిస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. అండ్ అదే చాలా, అంటే ఇవన్నీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది కృష్ణ. మీరు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది ఒకలా. ఎందుకంటే బహుశా మీరు అన్నట్టు రేడియోలో బాలుగారి పాటలు వింటూ పెరగడం వేరు, ఆయన్ని కలుస్తావా అనుకోవడం వేరు, కలిసిన తర్వాత ఆయనతో కలిసి పాడడము, ప్రయాణం చేయడం, ఆయన చేత శభాష్ అనిపించుకోవడం, దగ్గర నుంచి చూడడం, దగ్గర నుండి ఆయన చూడడం, ఆ డిసిప్లిన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిత్ర గారు, బాలు గారు వీళ్ళందరూ ఆ డిసిప్లినే వి నీడ్ టు ఫాలో. సింగింగ్ టాలెంట్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. డిసిప్లిన్ మెయిన్గా, పాట పట్ల గౌరవం, భక్తి, భయం భక్తి. మనం 40,000 పాటలు పాడాం, ఏముంది మనం ఏం పాడినా వింటారు అని, అది లేదు అక్కడ. అది అండ్ అందరి పాటని అప్రిషియేట్ చేసే చిన్న టాలెంట్. పాట పాడుతుంటే మ్యూజిషియన్స్ వాయిస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అప్రిషియేట్ చేసి నా పాట వాళ్ళకి చప్పట్లు కొట్టండి అయ్యా అని బాలుగారు మ్యూజిషియన్స్ని పేరున ఇవన్నీ దగ్గరుండి చూశాను. సో ఇవి నా మనసులో అలా స్థిరంగా నాటుకుపోయాయి అన్నమాట. సో ఇవే ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉన్నాం అంతే. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా 1% కూడా రీచ్ అవ్వలేం. ఆ పెద్దవాళ్ళ ఇది ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, ముందుకెళ్తూ ఉంటాం అంతే. కృష్ణ, ఇంత బిజీ అండ్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో ఎలా మీకు మరి అంటే నెక్స్ట్ ఏంటనే ఆలోచన వస్తుంటుందా? బికాజ్ ఇది ఒక స్థిరత్వం ఉండదు, ఏ మాట కామాట. అవును. ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు మీరు 106 FM మ్యాజిక్లో కూడా చేశారు, ఎంత బాగుంటుంది తెలుసా అసలు. అది ఆ జింగిల్ రాగానే 106.4లో అవును అవును ఎంత బాగా అనిపిస్తుంది చెప్పలేదు. అవును, అంటే అంత. అయితే ఇక్కడ నేను ఇప్పటికీ ఐ సెల్ఫ్ కన్సిడర్ మై యాజ్ ఎ స్ట్రగ్లింగ్ సింగర్ ఓన్లీ. ఎందుకంటే మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ వాయిసెస్ వచ్చేసాయి. అది అమ్మాయిలు గొంతు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఏదైనా. ఇంకా అబ్బాయిల కంటే హీరోస్ కంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు, ఇంకా ఫలానా ఇట్లా వాళ్ళ వీళ్ళ అని చెప్పేసి అట్లా కొంచెం మారింది ఇప్పుడు. చాలా మన తెలుగు సింగర్స్కి చాలా అవకాశాలు వస్తున్నాయి. మణిశర్మ గారు, కీరవాణి గారు, తమన్ గారు, చాలా దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆఫ్ కోర్స్ కీరవాణి గారు కూడా లోకల్ టాలెంట్కి విపరీతంగా డెఫినెట్లీ అద్భుతమైన. గత కొంతకాలం నుంచి దేవి గారు, తమన్ గారు వీళ్ళందరూ కూడా మన తెలుగు సింగర్స్ చాలా ఎక్కువ పాటలు పాడిస్తూ ఉన్నారు. ఏమండి ఇప్పుడు నాకున్న చెప్తున్నా, నేనే ఎగ్జాంపుల్. నేను కానీ అంతకు మా ముందు పాడిన దీపు కానీ, కీరవాణి గారు ఎన్ని మంచి మంచి పాటలు పాడించారండి. సింగర్స్, మన తెలుగు సింగర్స్ చాలా మంచి మంచి పాటలు పాడించారు. అయినా కూడా ఇదొక స్ట్రగ్లింగ్ ఇదే ఉంటుంది. రేపు ఏముంటుంది, ఈరోజు ఇది అయిపోయింది, నిన్నటిది పాడింది నిన్నటితో అయిపోయింది. అది రేపు కొత్త పాట వచ్చేదాకా కూడా నిన్నటి దాంతో మనం వేలాడలేము. అవును, డెఫినెట్లీ. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను ఏదైనా జాబ్ చేసుకుంటూ మీ ప్యాషన్ని కంటిన్యూ చేయండి. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ రియల్లీ బిజీ అప్పుడు కావాలంటే పక్కన పెట్టండి అని నన్ను ఎవరైనా అడుగుతున్నప్పుడు నేను చెప్తా. ఎందుకంటే మీరు చాలా బిజీ ఉండి మీరే కావాలి, లేకపోతే ఫలానా ప్రోగ్రామ్స్కి మీరే కావాలన్న ఒక బిజీ టైం వస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు కావాలంటే మీరు దిగచ్చు. బట్ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా చేసుకో. ఇప్పుడు నేను టాల్ రేడియోని, టచ్ ఏ లైఫ్ వారి టాల్ రేడియో, దాంట్లో నేను ఆర్జేగా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 2.5-3 years నుంచి. వీకెండ్సే షోస్ రికార్డ్ చేసి ఇంట్లోంచి మనం పంపిస్తూ ఉంటాము. సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్.
అది ప్రాక్టికల్ అప్రోచ్. అది ఇక్కడే కాదు ఎక్కడైనా, ఎందుకంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకే గొంతు మనం 10 సార్లు అంటే బోర్ అని చెప్పను, మళ్ళీ ఇందాక చెప్పినట్టే వెరైటీస్ కావాలి. వెరైటీస్ ఆఫ్ ఎంత బాగా పాడుతున్నారు అందరూ. అవును, అందరూ బాగా పాడుతున్నారు కూడా. సో అందరికీ వర్క్ వెళ్తున్నప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్, మనం కూడా కొంచెం జాగ్రత్తగా అండ్ డిమాండ్ చేయలేం కదా, మన వాళ్ళు అన్నాక, సీనియర్స్ అన్నాక నాకు డబ్బులు ఇవ్వాలి మీరు అని అడగలేము 10 సార్లు. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే అందరికీ ఇప్పుడు వాల్యూ బాగా తెలిసి మన మ్యూజిక్ డైరెక్టర్స్ లేదండి తప్పకుండా. అయితే ఒకటి, ఇప్పుడు నాకు ఇంతే కావాలని కూర్చుంటే అది వేరు, మనకి కావాల్సినట్టుగా వస్తున్నాయి. అండ్ మనం కూడా ఆ పాటలతో మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మనం తగ్గుండాలి, లేకపోతే ఎక్కడ మనం డిమాండ్ కదా, ఎక్కడ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు.